హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి 34 సైజు హై నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నానండి. నడుము సైజ్ వచ్చేసి 34 అండి. అంటే 34 ఇంచులు అనమాట. ఈ నడుము సైజ్ వచ్చేసి ఇప్పుడు నడుము కొలత ఆధారంగా మనమైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ హై నెక్‌కి వచ్చేసి ఇది మనకి చేతులైతే రావండి. ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ తీస్తాను. ఇక్కడ కింద లైనింగ్‌ని ఇక్కడ మార్క్ చేసుకొని ఎగుడు దిగుడు ఉంటాయి కదండి, కట్ చేసేస్తున్నాను. అలానే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక లైన్ వేసాను కదా, అది స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు వచ్చేసి మన సైజ్ బ్లౌజ్ హైట్ కొలుసుకుంటున్నాను. డాట్ వెనకాల డాట్లు ఉంటాయి కదండి నడుము దగ్గర, అక్కడి నుంచి షోల్డర్ వరకు కొలుసుకొని పైన కింద స్టిచ్చింగ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచు అంటే ఇక్కడ వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నానండి టోటల్. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచులండి. 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం మనము, అంటే స్టిచ్చింగ్లో పోతుంది కదా 1 ఇంచు. ఇక్కడ వచ్చేసి నడుముని కొలుసుకోండి. ఎప్పుడైనా కానీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం వీళ్ళది నడుము వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని, ఇదిగోండి కాజా పట్టీ దగ్గరికి కొంచెం మడిచేసేయండి. మనకి కాజా ఎక్కడైతే పెడుతున్నామో అక్కడి వరకే కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 34 వచ్చింది నడుము. ఈ 34ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇదిగోండి టేప్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని సగం వస్తుంది కదా, మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకుంటే మనకి ఇక్కడ 8.5 అయితే వచ్చిందండి. 34ని 4 భాగాలు చేస్తే 8.5 ఇక్కడ పెట్టేశాను. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ వెనక డాట్స్ కోసం పెట్టాను. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 11.5 ఇంచులండి. ఇదే 11.5ని మనం పైన కూడా మార్క్ చేసుకుందాం. ఒకవేళ ఎక్కువ ఖర్చు కావాలంటే 12 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఖర్చు ఎక్కువ వస్తుంది అంతే. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తున్నానండి. అలానే ఇక్కడ బాక్స్ లాగా అయితే మనం రెడీ చేసుకుందాం. ఈ బాక్స్ లోపల మనకి వెనక పార్ట్ అయితే వస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం షోల్డరు ఎంత వచ్చిందో చెక్ చేసి, ఇక్కడైతే నేను 7.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ సైజు వాళ్ళకి 34 ఇంచుల సైజు వాళ్ళకి 7.5 మొత్తం షోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ శంక డౌన్ వచ్చేసి కూడా 7.5 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుసుకోండి. 7.5 దగ్గర చుక్క పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి చంక రౌండ్ తిప్పడం కోసం అండి. తర్వాత వచ్చేసి మనకి ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. అంటే హై నెక్ బ్లౌజులకి ఇలాగ 1.5 తీసుకుంటాం. డీప్ నెక్లకి అయితే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అయితే మార్క్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి కింద మనకి 8.5 నడుము కదండి, ఇది హై నెక్ వాళ్ళకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 8.5కి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 9.5 10.5కి అయితే నేను మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి క్రాస్గా ఇందులో కలిపేశాను. ఇక్కడ తగ్గింది కదండి, కొంచెం బయటికి ఖర్చు కోసం 2 ఇంచెస్ మళ్ళా మార్క్ చేసుకొని, ఇది ఖర్చు ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు ఉండడం కోసం అనమాట. చూస్తున్నారు కదా, నడుము లూజ్ ఎంతకంటే ఈ చొక్కు దగ్గరికి ఎందుకు కలిపానంటే మనకి డాట్స్ పట్టుకుంటే బయటికి వచ్చేస్తుంది కుట్టు. ఇక్కడ వచ్చేసి నెక్ 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే మనకి షోల్డరు సరిపోతుంది అనమాట, చిన్నగానే ఉంటుంది. అలానే నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళకి సైజుకి ఇచ్చింది కదండి, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ హుక్ వస్తుందండి, హోల్ వస్తుంది అనమాట మధ్యలో. ఇదిగోండి వీళ్ళకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ డీప్ వచ్చేసి వీళ్ళకి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బాగా పైకి కావాలంటే మీరు 2.5 కూడా తీసుకోవచ్చు. ఇదే 3.5 ఇటు సైడ్ కూడా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్లా గీసేసుకొని ఈ బాక్స్ లోపల మనం రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకొని ఒకవేళ బ్యాక్ డిజైన్ పెట్టుకోవాలి, హోల్ పెట్టుకోవాలి, హుక్స్ పెట్టుకోవాలనుకుంటే ఎలాగనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ మనం బోట్ నెక్ ఎలాగైతే రౌండ్ తిప్పుకుంటామో అలా తిప్పేసేయండి. ఇక్కడ
ఇంత మెడ కూడా వద్దనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు మనం. 2, 2.5 ఇలా తీసుకుంటే ఏంటంటే ఇంకా పైకొస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మనం టోటల్ పైనుంచి కొలుసుకుంటే నెక్ ఎంత పెట్టుకుంటాం పొడవు 10 లేదా 9 లేదంటే 11 అలా పెట్టుకుంటాం గదండీ! ఇక్కడ నేనొచ్చేసి 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచుల దగ్గర వెడల్పు, నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. అలానే పైన కూడా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇదొక బాక్స్‌లా రెడీ చేసుకొని ఈ బాక్స్ లోపడే మనం ఏ నెక్ అయితే పెట్టుకుంటున్నామో ఆ నెక్‌ని డ్రా చేసుకోవాలనమాట. డైమండా లేదంటే ఇప్పుడు డిజైన్ లాగా వస్తున్నాయి కదండీ! అలానా ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదండి. ఓన్లీ చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఇక్కడ టేప్‌ని మధ్యలో పెట్టేసుకొని వెనక డాట్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి. నేనైతే పైన నెక్ ఒకటే కట్ చేస్తున్నాను. కింద ఇంకా కట్ చేయట్లేదు. అదేంటంటే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం అన్నట్టుగా నేను అక్కడ కట్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం ఒక పావించి డౌన్ చేసుకోండి భుజం సైడు. ఎందుకంటే ఇక్కడ ఎత్తి పెట్టినట్టు లేకుండా ఉండడం కోసం అనమాట. నెక్ సైడ్ అవసరం లేదు. ఇక్కడ భుజం సైడే తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించి కానీ కిందకి దింపుకోండి సరిపోతుంది. పావించి దించుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ వేసి ముందు పార్ట్ అయితే డ్రా చేసేస్తున్నాను. వెనక పార్ట్ ఎంత ఉందో అంతే డ్రా చేసేస్తున్నాను. ఇదిగోండి నెక్ మొత్తం అంతా కూడా వెనక పార్ట్ ఎంత ఉందో అంతే డ్రా చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే డాట్స్ పట్టుకుంటాం కదా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పైన అవసరం లేదు. పైన ఇలా కలిపేసుకోండి. ఓన్లీ కింద మాత్రమే తీసుకుంటున్నాను. ఓన్లీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మన నార్మల్గా ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి ఇంక ఇలా కలిపేసుకోండి. ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్ రాదనమాట. ఫ్రంట్ ఓపెనే కానీ షేప్ బెల్ట్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చంక రౌండ్ తిప్పడం కోసం మళ్ళీ ఒకసారి బాక్స్‌లా వేసేసుకొని మనం వెనక పార్ట్‌కి వచ్చేసి 1.5 తీసుకున్నాం కదండీ! ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ వరకు లోతు తీసేసేయండి. ఫ్రంట్‌లోని 3/4 ఇంచ్ వరకు లోతు తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. 3/4 ఇంచ్ వరకు లోతు అయితే తీసేస్తున్నానండి నేను. ఇలా డ్రా చేసేసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా దీనికి మనకి డాట్స్ అయితే షేప్ బెల్ట్ అయితే రాదు. డాట్స్ అయితే వేస్తాము. ఇక్కడ ఫ్రంట్ సైడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ లోతు అది చూసుకోండి కరెక్ట్‌గా వచ్చిందో లేదో. ఈ ఫ్రంట్ సైడ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు తీసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకుంటారు. కొంతమంది ఏమో ఫ్రంట్ లేకుండా ఓపెన్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టించుకుంటారనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెనే, బ్యాక్ ఓపెన్ అయితే కాదు. ఇలా నెక్ అంతా కూడా సమానంగా చూసుకోండి. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ అనేటట్టు. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లోతు చెక్ చేసుకోండి. లేదంటే ముడతలు వచ్చాయన్నమాట మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు. హై నెక్ మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకుంటాం అన్నమాట లోతు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి చేతులు తీసుకుందాము. ఇంకా చేతులకి ఇది సరిపోదండి, వేరే ముక్క తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా, ఈ సైజు వాళ్ళకి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఉంటే మనకి మీటర్ మీద కొంచెం మీటర్ 10 మంచి నీట్గా వస్తుంది అనమాట. మీటర్ కన్నా కొంచెం కరెక్ట్గా అయితే మీటర్ అన్నా తీసుకోవాలండి. మీటర్ కన్నా తక్కువ అయితే మాత్రం అతుకులు వస్తాయి. అందుకనేసి కొంచెం ఎక్కువనే తీసుకోండి, మీటర్ 10 అలాగా. ఇక్కడ వచ్చేసి 11 ఇంచుల హైట్ తీసుకుంటున్నానండి, హ్యాండ్ హైట్. అదే 11 ఇటు కూడా గీసేసుకొని మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను.
వేసేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ 3 ఇంచులు పెట్టుకున్నాను. అదే 3 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే వేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే కూడా నేను కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇదిగోండి చంక వెడల్పు ఒకసారి చెక్ చేసుకొని వచ్చిన దానికంటే కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఒక 2 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ క్రాస్గా ఒక లైన్ వేసుకున్నాను. అలానే మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఇలా కరువు అయితే తిప్పేసుకుంటున్నాను. హ్యాండ్ కరువు తిప్పేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి చేతి వెడల్పు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి మెయిన్ కుట్టు వస్తుంది అనమాట. ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు పెట్టేశాను. హ్యాండ్ అయితే ఇగోండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం చిన్న పప్పు ఇద్దాం అన్నట్టుగా నేనేం చేస్తున్నానంటే ఒక 2 ఇంచెస్ ఉందండి, 2.5 ఉంది ఇది. ఇటు కూడా 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ చూడలేదండి. మెయిన్ క్లాత్ చాలా తక్కువ ఉందనమాట. ముందు లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ చూశాను. బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చింది కదా. ఇంక తర్వాత ఈ ముక్క అనేది నేను కట్ చేసేసాను. ఇప్పుడు మన కటింగ్లో చూడండి, ఇదిగోండి ఇలా అయితే చిన్న పఫ్ వస్తుంది. కానీ మనకి ముక్క సరిపోలేనందుకు ఇది తీసేయాల్సి వచ్చింది అనమాట నేను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు. అందుకని ఎప్పుడైనా కానీ ముక్క చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. ఏ డిజైన్ పెట్టుకోవాలన్నా కానీ. ఇక్కడ నేను ముందు ముక్క చెక్ చేసుకోకుండా పఫ్ కోసమని కటింగ్ చేసేస్తున్నాను. ఇది వెడల్పుగానే ఉంది కాబట్టి ఇంకా మనకి చంక లోపల అతుకులు అయితే వేయక్కర్లేదు. ఇక్కడ స్టిచ్చింగ్ పడే దగ్గర ఒక చిన్న ఘాటు ఇచ్చేసుకోండి. ఇక్కడ కుచ్చు స్టార్ట్ అయ్యే దగ్గర కూడా చిన్న కచ్చికలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది చిన్న పఫ్. కానీ ముక్క సరిపోక నా ప్లాన్ అంతా మారిపోయింది. ఇక్కడ లోతు తీసుకోవాలి. ఇది ఇప్పుడైతే తీయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఇదిగోండి క్లాత్ అంతా కూడా ఇంతే ఉందన్నమాట, మనకి వెడల్పు ఎక్కువ లేదు. ఫస్ట్ అయితే వెనక పార్ట్ తీసేసుకుందాము. మనం ఎప్పుడైనా కానీ వెనక పార్ట్ ముందు తీసేసుకోవాలి. ఎందుకంటే వెనక పార్ట్లో అతుకులు పడితే బాగోదు కదా. అందుకనేసి వెనక పార్ట్ తీసేసుకుందాము. ముక్క కూడా నేను ఎక్కువ అసలు ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ పీస్లు ఎలా వచ్చినాయి అనమాట చిన్న ముక్కలు. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా ముక్క. నాకు డౌట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది, బ్యాక్ పార్ట్ ఎక్కడ వేస్తే సరిపోద్ది అన్నట్టుగా చెక్ చేస్తున్నాను. కానీ చేతులకు అది ఎక్కడ సరిపోద్ది, మనకి నేను వేసిన ప్రకారం చూస్తే ఒక్క హ్యాండే వస్తుంది, ఇంకో హ్యాండ్ రావట్లేదు. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. మనకి చిన్న చిన్న పీసులు కూడా కావాల్సి వస్తుంది అనమాట. బ్లౌజ్కి సరిపోకపోతే ఇవే వేయాల్సి వస్తుంది మనము. ఫ్రంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మధ్యలోకి మడిచారు కదా. ఇదిగోండి ఇలా మలిచేసరికి మనకి పఫ్ అనేది సరిపోతలేదు. ఇదిగోండి బాగా తక్కువ ఉంది, ఇంకా చంకలోపల కూడా అతుకులు పడతాయి ఇవి. అందుకని ఇంక ఈ పఫ్ అయితే తీసేసాను, పెట్టలేదు.
ఈ హ్యాండ్కి కూడా మనం సైడ్ ముక్కలు ఏమన్నా ఉంటే జాయిన్ చేసాల్సి వస్తుంది. ఇంతేనండి. లైనింగ్ బ్లౌజ్ హై నెక్ది 34 సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను కదా. స్టిచ్చింగ్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఏమైందంటే నేను కోలాటానికని తీసుకున్నాను కదా ఈ శారీ వచ్చేసి, ఇంకా ఎక్కడికక్కడ అప్పటికప్పుడు కుట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఒక 40 మినిట్స్‌లోనో 30 మినిట్స్‌లోనో కుట్టేసాను. ఇది ఎక్కడికక్కడ తిరిగేసాను. గోట్లు కూడా వేసుకోలేదు. అందుకనేసి మీకు స్టిచ్చింగ్ చూపించలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా మన ఛానల్‌లో నేను స్టిచ్చింగ్ కూడా పెడతాననమాట. ఆల్రెడీ ఉన్నాయి. హై నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలని ఇదిగోండి. పెద్ద డాట్ వేసేసి ఇంకా కింద పట్టీ వేసేసాను అంతే. ఇది ఫ్రిన్స్ కట్ లాగా ఇచ్చేసాను. కటింగ్ లేకుండా జస్ట్ అలాగ వేసేసాననమాట. ఇదిగోండి. ఇటు కూడా అంతే సేమ్. బ్లౌజ్ అయితే బాగానే సెట్ అయింది ఫ్రెండ్స్. నేను ఆ రోజు కోలాటానికి కట్టుకున్నప్పుడు లాస్ట్‌లో పిక్ యాడ్ చేస్తాను. చూడండి బాగుంది బ్లౌజ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడైతే అతుకులు పడ్డాయి మనకి ఆల్రెడీ. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా తర్వాతైనా మనం గోట్లు వేసుకోవచ్చు అన్నట్టుగా నేను గోటు అయితే వేయలేదు. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. ఈ శారీ మీద వచ్చింది. ఫిట్టింగ్ అంతా కూడా సమానంగా సరిపోయింది. వీడియో నచ్చితే లైక్